కైడో ల్యాబ్స్ చూద్దాం. ఇవేం పెద్ద కష్టమేం కాదు. లా 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 లా. ల్యాబ్స్ కైడో. మ్యాచ్ అండ్ రీప్లేస్ అంటే ఈ ల్యాబ్స్ ఎందుకు క్రియేట్ చేశారంటే మనం కైడో ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా. కొన్ని అయితే నేను సాల్వ్ చేయగలిగాను, అవి మీకు చూపిస్తాను. మ్యాచ్ అండ్ రీప్లేస్ అనేది ఒక రిక్వెస్ట్ వచ్చింది. మనం రెస్పాన్స్ కానీ చూసినట్టయితే ఇక్కడ మ్యాచ్ అండ్ రీప్లేస్ కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏదైనా మన కంటెంట్ రీప్లేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. రోల్ బేసిక్ అని ఉంది కదా, ఎక్కడైతే ఉంది రోల్ బేసిక్. మనం కొంచెం కిందకి వెళ్ళినట్టయితే చెక్ యూజర్ రోల్. ఇఫ్ ఒకవేళ కానీ రోల్ కానీ మనం అడ్మిన్ ఇచ్చినట్టయితే డిస్ప్లే అడ్మిన్ యూఐ, మనకి అడ్మిన్ యూఐ కనిపిస్తుంది. ఇదిగో ఈ ఫంక్షన్ డిస్ప్లే యూజర్ ఇన్ఫో, ఇది ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది. చెక్ ఫీచర్ ఫ్లాగ్స్, క్రియేట్ బౌన్స్ ఫిల్, ఇదంతా అడ్మిన్ యూఐలో. ఓకే, ఆన్ లోడ్ చెక్ యూజర్ రోల్ అని చూపిస్తుంది. చెక్ యూజర్ రోల్ ఏముంది, ఇఫ్ యూజర్ రోల్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్. బట్ ఇక్కడ ఏం సెర్చ్ చేశాడు, ఇక్కడ కానీ మనం అడ్మిన్ ఇచ్చినట్టయితే ఇక్కడ చెక్ యూజర్ రోల్ అయినప్పుడు అడ్మిన్ అని చూపిస్తుంది, ఎందుకంటే మన రోల్ అడ్మిన్ ఇస్తాం కదా ఇక్కడ. సో ఇది ఎలా చేయాలి, మనం ఇది కాపీ చేసుకుందాం. మ్యాచ్ అండ్ రీప్లేస్ రెస్పాన్స్ బాడీ అంటే ఆటోమేటిక్గా రెస్పాన్స్ వచ్చినప్పుడు ఈ కంటెంట్ని చూడు, రెస్పాన్స్ బాడీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిగెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, రీప్లేస్ స్ట్రింగ్, ఇక్కడ యాడ్ కొట్టాలి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం లోడ్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి అడ్మిన్ అని చూపిస్తుంది, ఎందుకంటే చూడండి ఎడిటెడ్ అనే స్టేట్ ఉందా, ఆటోమేటిక్ ఎడిట్. చూడు ఆటోమేటిక్గా మనకి అడ్మిన్ అనేది మనం చేంజ్ అయింది. ఒరిజినల్ ఒక ఒరిజినల్లో బేసిక్ ఉంది, ఆటోమేటిక్ ఎడిట్లో చూడు ఆటోమేటిక్ ఎడిట్లో అడ్మిన్ అని చేంజ్ అయింది. సో మనకి దొరికింది డూ అడ్మిన్ యాక్షన్స్, కంగ్రాట్స్ యూ హ్యావ్ డన్ అడ్మిన్ థింగ్స్. సో ఇది మ్యాచ్ అండ్ రీప్లేస్ యొక్క యూసేజ్. నెక్స్ట్ ఐడోర్ వల్నరబిలిటీ, షో యూజర్ ఇన్ఫో, ఐడోర్ పోస్ట్ రెండు, యూజర్ ఐడి 1, మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మనం ట్రై చేద్దాం యూజర్ ఐడి 2 కింద చేయడానికి. చూడు యూజర్ ఐడి 2 ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది ఇక్కడ. 1 రెగ్యులర్ యూజర్, బట్ 2 ఏంటంటే మనకి అడ్మిన్ యూజర్. సో ఇది ఐడోర్ అనమాట. బ్యాక్ టు ఫామ్, too many requests, learn how to filter information and how it can be scanned for hidden information. Start searching, click the below button to start scanning for secret value. చూడండి మనం స్టార్ట్ స్కానింగ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఐడీస్ అన్నీ పంపిస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇదంతా వేస్ట్, పంపించి ఆటోమేటిక్ పంపిద్దాం. అంటే ఇది ఇంట్రూడర్ టైప్ అనమాట. బర్బ్లో ఇంట్రూడర్ ఉంటుంది, ఇక్కడ ఆటోమేటిక్. మనం నెంబర్ సెలెక్ట్ చేద్దాం, 1 నుంచి 100, రన్. అన్నిటికీ మనం ట్రై అగైన్ అని వస్తుంది. మనం ఏం చేద్దాం అంటే ఈ ట్రై అగైన్ని తీద్దాం. ఒక అంటే ఫిల్టర్స్లో మనం తీసిన తర్వాత ఉందో లేదో చూద్దాం. రెస్పాన్స్ రా ఎం కంటెంట్ అంటే ఇది ఉండకూడదు, ఇది ఉండకుండా ఏమైనా ఉందంటే ఉంది, ఇది ఉంది అంటే 77లో ఉంది. కాపీ యూఆర్ఎల్, యూ హావ్ ఫౌండ్ ది సీక్రెట్ వాల్యూ. యా, 2 many requests అసైన్డ్. తెలియదు నాకు, ఇది ఈజీయే. ఇది కొంచెం హోస్ట్ చేయాలి సిఎస్ఆర్ఎఫ్
పేలోడ్ని. రిఫ్లెక్ట్ ఎక్సెస్ చూద్దాం. AXSS అంటే మనకి ఎక్కడుంది? AXSS అని ఇక్కడ ఉంది. మనం ఏం చేద్దాం అంటే సో ఇక్కడ మనకి ఎన్కోడ్ అవుతుంది పేలోడ్, ఇక్కడ ఎన్కోడ్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఎగ్జిక్యూట్ అయిపోద్ది ఇది. ఇంకా ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. ఫ్లాగ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎక్సెసెస్ మనకి కనిపెట్టాలి. అది ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ అలర్ట్ ఇక్కడ మనకు ఉంది కదా. నెక్స్ట్ ఏంటి? ఓపెన్ ల్యాబ్, ట్రై యువర్ లక్, యూ డిడ్ంట్ విన్ దిస్ గేమ్, రిఫ్రెషింగ్ ఇట్. అంటే మనం చెక్ లాటరీ, సారీ అంటే మనం ఇక్కడ లాటరీ అనమాట. ఇది మనం బటన్ క్లిక్ చేసినట్టు వల్ల ఒకవేళ మనకు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. బయట మనం లాటరీ ఆడుకుంటే సేమ్ అదిగా. బట్ ఇక్కడ మనకి ఏంటంటే క్లెయిమ్ ప్రైజ్ అని ఒక లింక్ లీక్ అవుతుంది చూసారా. మనం క్లెయిమ్ ప్రైజ్ని జస్ట్ ఈ ఎండ్ పాయింట్ని యాక్సెస్ చేస్తున్నాము. చూడండి మనకి స్క్రోల్ టు సక్సెస్, క్లెయిమ్ ప్రైస్, డాక్యుమెంట్ క్లెయిమ్ బటన్, అయిపోయింది ల్యాబ్. ఇది జస్ట్ సెషన్స్ చూడడానికి, లెర్న్ హౌ టు ట్రాక్ సెషన్స్ ఎలా చేంజ్ అవుతుంది. ఒక వర్క్ ఫ్లో ఇచ్చారు, ఆ వర్క్ ఫ్లో డౌన్లోడ్ చేసిన సెషన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే మనకి కలర్ వస్తూ ఉంటుంది. సెషన్ మానిటర్ యూజింగ్ కైడ్ వర్క్ ఫ్లో సెషన్ మానిటరింగ్, కరెంట్ సెషన్ ఐడి బికమ్స్ ద ప్రీవియస్ వన్. చూడు సెషన్ ఐడి చేంజ్ అవుతుంది. ఇది నాకు అర్థం కాదు, అంటే జస్ట్ తెలుసుకోవడానికి అనమాట, అంతే. CSRF via content type. పోస్ట్ మనం ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ఏ నేమ్ ఇస్తే చేంజ్ అవుతుంది. నేమ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. మనం CSRFని చేంజ్ చేయగలమా? చూడండి మనం ఇది మారుద్దాం, టెక్స్ట్ బై ప్లే. ఇది మనం అసిస్టెంట్ జనరేట్ CSRF POC. ఇది మనం హోస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. CSRF POC హోస్టింగ్. ఓకే మనకి ఏదైనా టూల్ ఉందేమో చూస్తున్నాను డైరెక్ట్గా చూపించడానికి. ఓకే ఇక్కడ మనకు ఉంది. అవ్వట్లేదు.
XML HTTP request. ఓకే అవుతుంది ఇప్పుడు. ఓకే మనం XML HTTP రిక్వెస్ట్ కింద చేంజ్ చేస్తూ అవుతుంది. దిస్ ల్యాబ్ కూడా సాల్వ్. You can update your name by sending a post request to this endpoint. Send data. చూడండి మనకి రిక్వెస్ట్ కూడా వెళ్ళింది. సో ఇది సిఎస్ఆర్ఎఫ్ అనమాట. సిఎస్ఆర్ఎఫ్ ఎలా సాల్వ్ చేయాలనేది. ఇంకేంటి అంటే లాగ్ ఎక్సెసెస్ అయిపోయింది. ఇది కూడా చేస్తాం. షాస్ సైంట్ show user info. We have certainly fixed. Now you can tamper the request due to the hash. And you okay workflows. That's late. SHA identifier. Encryption algorithm hash type identifier. Okay. Possible identity. SHA 25060. వర్క్ఫ్లోస్ లో మనకు అది ఉంది నాకు తెలిసి. చూద్దాం ఎలాగా ఇది. సొల్యూషన్ వర్క్ఫ్లో. ఓకే valid request. Okay, solution workflow. Okay. మనం వర్క్ఫ్లో ఇంపోర్ట్ చేసుకుందాం.
మనం ఒక వర్క్ఫ్లో తయారు చేయాలన్నమాట దానికి. అవుట్పుట్ మనకి ఇది అర్థం కావట్లేదు. సరే మనం ఇది ల్యాబ్ని ఎలా వదులుదాం. వర్క్ఫ్లో మనం తయారు చేసుకోవాలి, అంటే మనం వర్క్ఫ్లో ఎలా తయారు చేయాలి నేర్పించడానికి తయారు చేస్తారు అనుకుంటున్నాను. ఇది మీరు ట్రై చేయొచ్చు కైడో ల్యాబ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు, అంటే ఈ కైడో ఎలా యూజ్ చేయాలి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కైడో ల్యాబ్స్ చేస్తే మీకు ఒక ప్రాక్టీస్లో అవుద్ది.